ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమా సుచిత్ క్రియేషన్. ఈరోజైతే ఈ చీరకి కుచ్చులు వేస్తున్నాను అనమాట. ఇది వచ్చి మొత్తం బాదం కలర్ గోల్డ్ అనమాట. ఇది వచ్చి పళ్ళు, ఇది వచ్చి చీర అనమాట. ఇట్లా ఉందన్నమాట చీర. ఇప్పుడు మెటీరియల్స్ అనమాట. కుచ్చులకు కావాల్సింది ముందుగా ఇట్లా 10 నెంబర్ నీడిల్ అనమాట. దీనికి 8 వరుసల దారం ఇట్లా ముందే చుట్టి పెట్టుకున్నా. తర్వాత ఇట్లాంటి రింగ్స్ అనమాట. ఇలాంటి రింగ్స్, తర్వాత ఇలాంటి బీడ్స్ అనమాట. తర్వాత మళ్ళీ ఇట్లా స్మాల్ బీడ్స్ అనమాట. ఇవన్నమాట మెటీరియల్స్. డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా. ఇట్లా ముందు 8 వరుసల దారం ఇట్లా చుట్టుకున్నా. ఇప్పుడు పళ్ళు సైడ్ అనమాట, పీకో చేసిన సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ ఇప్పుడు ముందు నాట్ వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ ఇంకోసారి నాట్ వేస్తున్నా. 2 టైమ్స్ వేసుకుంటున్నా నాటు. తర్వాత ఇప్పుడు సింగిల్ క్రోషే వేస్తున్నా. సింగిల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా 4 టైమ్స్ వేసుకున్న సింగిల్ క్రోషా. ఇప్పుడు ఇట్లా ఇది దారం మీదకి తీసి ఇప్పుడు బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లాంటివి బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు 3 బీడ్స్ తీసుకున్నా. 3 బీడ్స్ ఇట్లా బీడ్ లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇట్లా ట్రయాంగిల్ షేప్లో సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. మొత్తం 4 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇక్కడ 4 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. 4 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా 4 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇట్లా దారం ఈ విధంగా తీసి మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇట్లాంటి బీడ్ అనమాట యాడ్ చేస్తున్నా. బీడ్ లాక్ ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం టైట్గా ఇట్లా పట్టుకొని దీనికి ఇప్పుడు రింగ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇట్లాంటి రింగు ఈ సైడ్ ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఇట్లా పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్లా సింగిల్ లాక్ వేసుకోవాలన్నమాట. సింగిల్ క్రోషా, సింగిల్ లాక్, సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇప్పుడు సింగిల్ క్రోషా వేస్తున్నా. మొత్తం దీనికి 14 సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. 1 2 3 4 టైమ్స్ అయింది. ఇప్పుడు 5 6 7 టైమ్స్ వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఇట్లా మళ్ళీ బీడ్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ డైరెక్ట్గా లాక్ చేసుకోవచ్చు, లేదంటే బీడ్ లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా మొత్తం మళ్ళీ ఈ సైడ్ 7 వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం 7 సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. లేకుండా వేసుకోవాలన్నమాట. లాస్ట్ ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ ఇట్లా బ్యాలెన్స్ చేస్తూ దీన్ని ఈ బీడ్ ఉంటుంది కదా, ఈ బీడ్ మధ్యలో నుంచి ఇది దారం లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇది మొత్తం పోగులన్నీ ఒకే విధంగా లాక్కోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకోవాలి. ఇప్పుడు లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళా నిడిల్ మీద దారం ఇట్లా చుట్టుకొని బీడ్ ఎక్కడ దాకా వస్తుందో చూసి కొంచెం లోపలికి సింగిల్ క్రోషా వేసుకుంటున్నాను అన్నమాట. ఇట్లా సింగిల్ క్రోషా, మళ్ళా పక్కనే సింగిల్ క్రోషా, 4 టైమ్స్ సింగిల్ క్రోషా వేస్తున్నా. ఇట్లా 4 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4. ఇప్పుడు మళ్ళీ బీడ్స్ యాడ్ చేసుకుంటున్నా. ఇట్లాంటివి బీడ్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బీడ్స్ లాక్. తర్వాత ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టు ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకొని మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకుంటున్నాం. ఈ డిజైన్ మొత్తం సింగిల్ క్రోషానే వేసుకోవాలన్నమాట. ఇట్లా సింగిల్ క్రోషా వేస్తున్నా. 2 టైమ్స్ 3 టైమ్స్
ఇప్పుడు లాస్ట్ అనమాట 4 సింగిల్ క్రోషా. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇట్లా దీనికి కుచ్చులు ఏం లేవన్నమాట, డైరెక్ట్ ఇదే విధంగా డిజైన్ మొత్తం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ 4 టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రింగ్ బీడ్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇట్లా మళ్ళీ బీడ్ లాక్ తర్వాత మళ్ళీ రింగ్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ సైడ్ రింగ్ పెట్టుకుంటూ ఈ 2 ఫింగర్స్ మధ్యలో నుంచి ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్లా ఈ విధంగా సింగిల్ క్రోషా వేసుకుంటున్నాను అన్నమాట. ఇట్లా సింగిల్ క్రోషా ఈ విధంగా వస్తుంది అన్నమాట. మళ్ళీ సింగిల్ క్రోషా సింపుల్గా వేసుకోవచ్చు అన్నమాట. బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ డిజైన్. 4 టైమ్స్ అయింది. ఇప్పుడు 6 7 అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకుంటున్నా. బీడ్ యాడ్ చేస్తున్నా. ఇట్లా బీడ్ యాడ్ చేస్తున్నా. బీడ్ లాక్ మళ్ళీ సింగిల్ క్రోషా 7 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. చిక్కు లేకుండా వేసుకోవాలి ఇది. సెవెన్ టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకోవాలి. లాస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ లాక్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ వీల్లో నుంచి ఈ విధంగా మొత్తం ఇలా బ్యాక్ సైడ్ ఈ వీల్లో నుంచి తీసేసుకోవాలన్నమాట. ఇట్లా ఇప్పుడు లాక్ వేసుకుంటున్నా. లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా మిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఈ బీల్ లెంత్ చూసుకుంటూ మళ్ళీ సింగిల్ క్రోషా చిక్కు లేకుండా ఈ విధంగా వస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు 4 టైమ్స్ సింగిల్ క్రోషా చిక్కు లేకుండా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్. దీనికి కుచ్చులు లేకుండా అనమాట, ఓన్లీ రింగులతో వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఈ డిజైన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.